దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రభు 40 దినాల దివారాత్రులు ఆయన అరణ్యమునకు కొనుకోబడ్డాడు, ఉపవాసం చేశాడు. ఉపవాసం అయిపోయిన తర్వాత సాతాను యేసుప్రభు వారిని శోధించడం మనం చూస్తూ ఉన్నాము. అలాగే 3 సార్లు శోధించినప్పుడు 3 సార్లు కూడా యేసుప్రభు వారి అపవాదిని గద్దించి నువ్వు పో, ప్రభు అయిన యేసు ప్రభువునకే నువ్వు మొక్కాలి, కానీ నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయన్ని మాత్రమే సేవించాలి అని చెప్పేసి గద్దించినప్పుడు అది ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత ప్రభు యొక్క దేవదూతలు వచ్చి మరి ఆయన పరిచర్య చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా లూకా సువార్త 3వ అధ్యాయము 4వ అధ్యాయము మరి చూసినట్లయితే 12, 13 వచనాల్లో చూసుకున్నట్లయితే నీ దేవుడు 14వ వచనం నుంచి చూసినట్లయితే అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళను, ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరములలో బోధించుతూ వచ్చాను. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చాను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడిన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.